రేపు సండే ఎపిసోడ్ అయితే సూపర్ ట్విస్టులతో మంచి మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్తో మంచి మంచి గెస్ట్లతో మంచిగా ఉండబోతుంది సండే ఎపిసోడ్. గ్రాండ్ లాంచ్ 2.0 అంటారు, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో, రాయల్ కార్డ్ ఎంట్రీస్లో వేరు వేరు పేర్లు పెట్టారు. బట్ ఎపిసోడ్ చాలా బాగా రాబోతుంది. అసలు మంచి పెర్ఫార్మెన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, కొంతమంది ఏవి షూట్, కొంతమంది డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, యాక్టివ్గా మంచిగా అందరినీ హౌస్లోకి పంపడం, ఇదంతా మంచిగా జరగబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల ఎక్కువ కామనర్స్కి బాగా టెన్షన్, బాగా కామనర్స్కి అయితే బాగా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే గత 3 వారాల నుంచి కూడా మొత్తం అందరూ వీళ్ళే వెళ్తున్నారు. సో మనీష్ కానీ, ప్రియా కానీ, మాస్మన్ హరీష్ కానీ, శ్రీజ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, డిమాండ్ కానీ, వీళ్ళకి ఇదే ఉంది. ఎందుకంటే బయట ఎలా వెళ్తుందో తెలియదు. కామనర్స్కి ఒక డిసడ్వాంటేజ్ ఉంది, లైన్గా వెళ్ళిపోతున్నాం అన్న దాంతో వాళ్ళు సాటర్డే ఎపిసోడ్లో అంత ఎనర్జీగా లేరు. ఐ మీన్ డబుల్ ఎలిమినేషన్ అనగానే వెంటనే ఉంటుంది కదా, ఒక సెలబ్రిటీ అయినా ఒక కార్నర్ ఉంటుందని పక్కగా ఫిక్స్ అవుతారు. సో అక్కడ 3:1 రేషియో ఉంది. 3:1 అంటే ముగ్గురే కామనర్స్ ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరైనా ఉండొచ్చు కదా. సో బిగ్ బాస్ ఏ ట్విస్ట్లు పేలుస్తాడో ఏంటనేది ఎవరికి తెలీదు. సో మేబీ కామనర్స్ ఉంటే బాగుండు. అన్నీ రేపు ఏం జరిగినా కూడా కామనర్స్ ఉండాలి. ఎందుకంటే కామనర్స్ ముగ్గురే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ వీళ్ళ ముగ్గురు ఉన్నా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దివ్య వచ్చింది కానీ వీళ్ళతో అంత కలవట్లా. ఐ మీన్ దివ్య వచ్చింది కానీ పేరుకి కామనర్స్ కానీ వాళ్ళతో ఇప్పుడు మాట్లాడింది లేదు. ఎక్కువ బర్నీ గారితో తను ఎక్కువ ఉండటం జరుగుతుంది. బట్ యా